హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఈ పాస్తా రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ రెసిపీని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రేక్ఫాస్ట్ కింద లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఈ పాస్తా రెసిపీని ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పాస్తాని తీసుకొని ఆ బాయిల్ అయిన వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ పాస్తా అనేది ఉడికిన దాన్ని బట్టే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పాస్తాని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో నూనె వేసేసి చూడండి, ఈ విధంగా పాస్తా అనేది బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాస్తా రెసిపీని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత ఇందులో టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి యాడ్ చేసుకొని పచ్చివాసన రాకుండా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పాస్తా అనేది మనం బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పాస్తా రెసిపీని మీరు కూడా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే మనకి పాస్తా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, పాస్తా కర్రీని సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.